సుస్వాగతం పొలారిస్ గేమర్స్కి. మనమైతే వాళ్ళైతే మైన్క్రాఫ్ట్ మొబైల్ సిరీస్ ఎపిసోడ్ 3 అయితే వచ్చేసాం. నేనైతే ఈ ఎపిసోడ్లో షేడర్స్ అయితే వేసాను. అసలు షేడర్స్ అంటే ఏంది, షేడర్స్ వల్ల యూజ్ ఏంది, అసలు నేను ఎలా వేసాను తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కొంచెం షార్ట్ వీడియో అయితే వస్తుంది. అండ్ అనదర్ థింగ్, ఇవాళ కొంచెం నా వాయిస్ క్లియర్గా ఉందా లేకపోతే ఇంతకు ముందులానే ఉందా, ఏమన్నా చేంజ్ చేయాలా అయితే చెప్పండి. ఇవాళ కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, నేనైతే ఇవాళ అసలు బేస్ కట్టేని వీడియో రావాలి, కానీ దానికి ఇంకా రిసోర్సెస్ అయితే సరిపోవట్లేదు. ఈ ఏరియాలో అయితే కడదాం అనుకుంటున్నాను. మీరైతే చెప్పండి. నేను కొంచెం పెద్దదే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే సండే రావచ్చు. కొంచెం అయితే లాగ్ అవుతుంది, షేడర్స్ వేసా కదా. అండ్ షేడర్స్ అయితే ఫస్ట్ కొంతమందికి అయితే తెలియదు షేడర్స్ అంటే ఏందని. షేడర్స్ అంటే ఏం లేదు గైస్, అంటే మైన్క్రాఫ్ట్ ఉంది కదా, దానికి కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేయటమే. ఇప్పుడు చూడండి ఎంత మారిపోయాయి. నార్మల్గా అయితే మొబైల్కి షేడర్ వేయటం కొంచెం కష్టం అన్నమాట, కొంచెం పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ మనమైతే అవన్నీ దాటుకొని అయితే షేడర్స్ అయితే వేసేసాం. కాబట్టి మీరైతే గట్టిగా లైక్ కొట్టేయండి. మనమైతే ఇంకా షేడర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీకైతే చెప్పండి ఎలా షేడర్ వేసుకోవాలి అనేది కావాలంటే మీరైతే కామెంట్ చేయండి, నేనైతే చేసేద్దాం, సరేనా. అండ్ చూడండి ఇక్కడైతే మీరు ఇవి కూడా చూసుకోవచ్చు, ఇన్వెంటరీలో ఎలా ఉంటాయని. వుడెన్ పికాక్స్ చూడండి అసలు గుర్తుపట్టలేము. ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటే అదే ఎంచాంట్మెంట్ అయినట్టు చూసుకోవచ్చు మీరు. గోల్డెన్ హోకి దీనికి లేదు, గోల్డెన్ ఎక్స్కి ఎందుకో నాకు తెలియదు, ఇట్లా కొంచెం షైన్ అవుతుంది అది అనుకోవట్లే మీరు. అండ్ అనదర్ థింగ్, ఇదైతే వేరేది గైస్, 2 షేడర్స్ అవుతాయి సార్. ఒక షేడర్లో అయితే ఇది మూవ్ అవుద్ది, ఒక మినీ మాడ్ అనుకోవచ్చులే. ఇదైతే జస్ట్ అట్లా ఈ మూవ్ అయ్యేటట్టు. ఇదైతే ఫస్ట్ షేడర్ అంటే మొత్తం మార్చింది. సెకండ్ షేడర్ జస్ట్ ఆ మూవింగ్ ఎఫెక్టే చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ ఫ్లవర్స్ మారినాయి, ఈవెన్ వుడ్ మారింది, కొంచెం రియలాస్టిక్గా ఉంది. మీరైతే లీవ్స్ చూసుకోవచ్చు, లీవ్స్ కదులుతున్నాయి. అండ్ నాకైతే సెకండ్ షేడర్ వేయటం వల్ల ఆ రెండు కంబైన్ కొంచెం ఎఫెక్ట్ మారిపోయింది. పర్వాలేదు కానీ బాగానే ఉంది, చూసుకోవచ్చు వీటిలు కూడా మారుతున్నాయి. అండ్ నేనైతే నాకు దీంట్లో బాగా నచ్చింది చూడండి గైస్, గ్రాస్ ఎలా ఉంది అసలు భలే ఉంది. అండ్ అది చూడండి బ్యూటిఫుల్ అసలు. అండ్ ఇంకోటి అయితే వచ్చేసి మన వాకింగ్ స్టైల్ చూసుకోవచ్చు, మారిపోయింది. ఇంకా అలానే కత్తి అసలు చూడండి, కత్తి పట్టుకొని నడుస్తున్నాడు. ఫైటింగ్ స్టైల్ అయితే పెద్దగా మారలేదు అనుకుంటాను, గమనియలేదు. వుడెన్ పికాక్స్, ఐరన్ పికాక్స్, స్వాడ్ ఇవన్నీ అయితే ఇక్కడ ఇన్వెంటరీలో చూడొచ్చు, మామూలుగా చేతిలో పట్టుకున్నప్పుడు చూడొచ్చు. మారిపోయినాయి. వాటర్ బకెట్ అంతే ఉందిలే, అది మారదు ఆఫ్కోర్స్. అండ్ అనదర్ థింగ్, నేనైతే అసలు మర్చిపోతున్నాను ఈ ఇక్కడ గోల్డెన్ బ్లాక్ కలెక్ట్ చేయడానికి. అండ్ మీకైతే ఎవరికైతే తెలీదో, ఇక్కడ వీటిని రూయిన్ పొటల్స్ అంటారు. వరల్డ్లో ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా స్పాన్ అవుతాయి. వీటి దగ్గర ఏంటంటే ఒకటే ఉంటుంది, అప్పుడప్పుడు లక్ ఉంటే 2 ఉంటాయి గోల్డెన్ బ్లాక్స్. మ్యాక్సిమం పైన ఉంటుంది, పైన చూసుకోండి. నాకైతే లక్ బాగుంది, 2 దొరికినాయి. ఇక్కడైతే ఇంకో చెస్ట్ ఉంటుంది, ఆ చెస్ట్లో కూడా లూట్ అయితే ఉంటుంది, పెద్ద లూటే ఉంటుందిలే. కానీ ఇక్కడైతే గోల్డెన్ బాక్స్, అది తీసుకోవడానికి కన్ఫామ్గా అయితే రండి. ఇక్కడ అదొకటే పెద్ద ఏం దొరకదు ఇంకా గోల్డెన్ బాక్స్. కానీ గోల్డెన్ బ్లాక్ కోసం అంటే గ్రేటే, ఇంకేమన్నా వదలని లేదు. నెక్స్ట్ కావాలంటే మీరు ఒక డిజైన్లా చూసుకోవచ్చు. ఇది ఇవాళ మొత్తం షేడర్స్ ఎక్స్ప్లోరింగ్ గైస్. ఇది అయిపోయింది కదా, మనం కేవ్లోకి వెళ్దాం. ఓకేనా, ముందైతే సార్ట్ అవుట్ చేసుకుందాం ఏమన్నా చేయాలంటే. ఏం పెద్ద ఏం చేయక్కర్లేదు, మన దగ్గరే ఉన్నాయి. స్టోన్, ఈ నెదరైట్ అనుకున్నారు, స్టోన్ పికాక్స్. అండ్ నెదరైట్ అయితే ఎవరికైనా తెలియకపోతే స్ట్రాంగెస్ట్ అనమాట, ఎంటైర్ గేమ్లో స్ట్రాంగెస్ట్ ఆర్మర్, స్ట్రాంగెస్ట్ టూల్స్, దాంతో అయితే చేసుకోవచ్చు. మనమైతే అవి కూడా చేద్దాం, కానీ టైం పట్టిద్ది. దానికైతే మీరు మంచిగా సపోర్ట్ ఇవ్వాలి. అండ్ నేనైతే మైనింగ్ అయితే చేశాను, చూపించడం మర్చిపోయాను లాస్ట్ ఎపిసోడ్లో. ఇదైతే కాపర్ చేసాడు, చాలా చేంజ్ ఉంది. డట్టు మారలా, నాకు అదొకటి కొంచెం నచ్చరా, ఎందుకంటే ప్రపంచం మొత్తం అదే ఉంటుంది కానీ అది మారవాల. సర్లేండి, మారటమే ఎక్కువ అనుకుందాం. కాపర్ బాగుంది. ఇదైతే లాపిస్ లజూలి. ఇదైతే మనమైతే ఎంచాంట్ చేయడానికి అయితే పనికొచ్చింది. వీడియోలో తీద్దాంలే అని చెప్పి ఆగాను.
ఈ ఒకసారి గైస్ నేనైతే చూపించేది, ఎందుకంటే ఇది అంత రేర్ అయితే కాదు. అంటే మళ్ళీ ఇది ఒక ఓవర్ తీస్తేనే మనకి ఎక్కువ వస్తాయి. ఫార్చ్యూన్ 3 అలాగా అనుకోవచ్చు. మనం ఇది కిందకి వెళ్దాం. ఇక్కడైతే కాపర్ ఉంది. కాపర్ తీయట్లా నేను, ఎందుకంటే పెద్ద యూజ్ ఏం లేదు కాబట్టి. టార్చెస్లో కూడా ఏం మారలా, స్టోన్ కూడా అయితే ఏం మారలా. అండ్ నాకైతే ఇక్కడ 2 మధ్యలో ఇక్కడ ఒక కేవ్ అయితే కనపడింది. ఎక్కడైతే ఏం లేదు గైస్, వేస్ట్ వెళ్ళి ఇంకా నేను మధ్యలోనే ఆగిపోయాను. ఎందుకు లేని టైం వేస్ట్ అని చెప్పి సర్లే అని చెప్పి కిందకి వెళ్ళి ఇటు వెళ్ళారనుకో, ఏంటంటే ఐరన్ మైనింగ్. గుర్తుంచుకోండి ఎప్పుడైనా. వై లెవెల్ 16 చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. వై లెవెల్ 16 అంటే ఐరన్ మంచిగా దొరికిద్ది. ఫస్ట్ అయితే కొంచెం స్ట్రైట్గా వెళ్ళండి, తర్వాత అయితే అటు ఇటు అలాంటి సమస్య ఉంది. ఇక్కడ ఇట్లా తవ్వుకుంటూ వెళ్ళిపోండి. సౌలుతో సాగండి, డట్టు ఉంది ఆడ. ఇక్కడ ఇట్లా తవ్వుకుంటాలండి. మళ్ళీ దీనికి ఎదురుగా తర్వాత ఏమో ఇటు వచ్చేయండి, అలా స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ ఒక బ్లాక్, ఎందుకంటే ఇక్కడ కవర్ అయిపోయింది. ఈ బ్లాక్ వదిలేసి ఇక్కడ, ఎందుకంటే ఇది తీసినప్పుడు ఇది కవర్ అయింది, ఇక్కడ తీసినప్పుడు ఇది కవర్ అయింది. కాబట్టి అలాగా 2 బ్లాక్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చి అలాగ తీసుకుంటూ సేమ్ అంతే మళ్ళీ ఎదురు. మీరైతే ఇలా చేసుకుంటూ పోవచ్చు. నాకైతే ఇందాకలు వచ్చిన కేవ్ తగిలింది, ఏందో అనుకోకండి. అలా చేసుకుంటూ పోవటమే. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్ట్రైట్గా లైట్ కూడా పెద్ద ఏం దొరకలేదు గైస్ నాకు ప్రజెంట్. నా దరిద్రం అట్టుంది, కానీ పర్వాలా. ఐరన్ అయితే కావాల్సిందంటే ఎక్కువే ఉంది. ఇదైతే డీప్ స్లోట్ గైస్. మనం తీస్తే కాబుల్ డీప్ స్లేట్ వచ్చింది, అంటే స్టోన్ తీస్తే కాబుల్ స్టోన్ లాగా. దీంతో అయితే చాలా బిల్డ్ చేయొచ్చు, చాలా మంచిగా ఉంటుంది వారు. ఇట్లా కిందకి వెళ్తే మనం వై లెవెల్ 58 దాకా వెళ్తే డైమండ్స్ కూడా ఉంటాయి. నేను ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళలేదు, తర్వాత అయితే వెళ్దాం. మీకైతే కేవ్ చూపిస్తాను. మైనింగ్కి వచ్చానులే. నేనైతే బేస్ సండే వచ్చింది మ్యాక్సిమం. మీరైతే కన్ఫామ్గా చూస్తారని అనుకుంటున్నా. అండ్ మీరైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. ఫ్రీయే కదా గైస్, జస్ట్ అట్లా బటన్ నొక్కితే అయిపోయింది. కొట్టేయండి. మీరైతే కొట్టేస్తారని కోరుకుంటూ పైకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఇది చూపిస్తా. వీటికి స్టేర్స్ పెడతా, అవి ఎలా చేయాలో కూడా ఇప్పుడు చేతి వెళ్ళి చూపిస్తా. అండ్ చాలామంది అయితే అనుకోవచ్చు ఎంత మాకు తెలుసులే ఎందుకు చెప్తున్నారని. కొంతమంది ఉంటారు తెలియదు. నేను ఫస్ట్ అనుకోలే ఇలా చెప్దామని, కానీ తర్వాత మా ఫ్రెండ్ ఒకడు నా ఛానల్ చూసి అవి ఏందిరా వాడికి తెలియదు అన్నమాట గేమ్ గురించి. అప్పుడు ఐడియా వచ్చి ఇంకా సర్లే అని చెప్పి బేసిక్కి చెప్తున్నా. నైట్ గైస్, నాకైతే నైట్ సర్వైవ్ అవ్వాలని ఇప్పుడే చూసారుగా క్రేపర్ వచ్చి మొహం మీద వెళ్ళింది. చూద్దాం. ఫస్ట్ అయితే ఈలోపు మీరైతే చూస్తూ ఉండండి, నేను వీళ్ళని చంపుతూ ఉంటా. మీరైతే గమనించచ్చు ఎయిర్ కూడా అట్లా ఇంకోండి, ఎయిర్ వెళ్తున్నట్టు. మళ్ళీ ఇక్కడైతే మూన్ మారింది, కొంచెం వైలెట్ కలర్లో వచ్చింది ఏందో మరి. ఈ వీటి లైట్ కూడా ఎఫెక్ట్ కూడా తెలుస్తుంది కాస్త. అంటే నైట్ పెద్ద ఏం చేంజెస్ ఉండవు, అవి కాస్త గ్లో అవుతాయి ఎక్కువ. ఈ స్టార్స్ వస్తాయి. నైట్ అంటే స్కై ఒకటే మారుతుంది. అండ్ షీల్డ్ అయితే బ్రేక్ అయిపోయింది, మళ్ళీ చేసుకోవాలా, లేకపోతే అయిపోతాం మళ్ళీ ఈ క్రీపర్ చేతిలోనే, ఎవరి చేతిలోనే కాదు. చూసారు గైస్ ఇలాగ అయితే అయింది. అందుకే షేడర్స్ అయితే వాడకూడదు. నేనైతే వీడియోలో వాడి ఇంకా ఆఫ్లైన్లో నేను వాడను, ఎందుకంటే బాగా లాగ్ అయింది. వీడియో కాబట్టి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లోపు స్కిన్ మారుస్తా. మీరైతే చెప్పండి ఏ స్కిన్ మారవాలో. నేనైతే ప్రజెంట్ స్టీవ్ ఉంది నార్మల్ బేసిక్. నేనైతే మారాలనుకుంటుంది స్పైడర్ మ్యాన్ స్కిన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగో 1 మంత్లో మూవీ వస్తుంది. మనం అయితే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గైస్, ఎందుకు అట్లా అంటున్నాను అనుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ఎవరన్నా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే స్పైడీ అని కామెంట్ చేయండి, సరేనా? అండ్ మీరైతే వాళ్ళ కామెంట్ సెక్షన్లో చాలా అయితే చెప్పాలా, అట్లీస్ట్ ఒక కామెంట్ అన్న చేస్తారనుకుంటున్నా. అండ్ లైక్ చేయండి గైస్, ఫ్రీయే కదా. ఇంత మంచిగా మొబైల్లో షేడర్స్ వేసి మరీ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నా, అది కూడా పెద్ద సిరీసే చేస్తున్నాను నేను. మీరైతే చేస్తా అనుకుంటున్నా. ఐరన్ ఫార్మ్స్ ఈ కూడా అయితే కడతా, ఎలా కట్టాలో చూపిస్తా, మొత్తం ఉంటాయి. అండ్ వీళ్ళైతే వాండరింగ్ టెర్రస్, వీళ్ళకేం పెద్ద పని ఉండదు. వీళ్ళ దగ్గర చూడండి అప్పుడప్పుడు కొంచెం మంచి ఇస్తారు, ఇప్పుడైతే మంచి లెవెల్.
అంచు లేనప్పుడు ఏం చేస్తారు, వీళ్ళనైతే చంపేయండి, మీ ఇష్టం. వాటిని చంపుతారా, వాడిని చంపుతారు, వీళ్ళని చంపుతారు. వాడిని కొడితే ఇవి కొడతాయి కాబట్టి ఫస్ట్ వీటిని చంపేసి, వీడు గోల చేస్తాడు కాబట్టి వీడిని కూడా చంపేద్దాం, అయిపోయింది. దీనివల్ల యూజ్ ఏందనుకుంటే లీడ్స్ వస్తాయి. వీటితో ఏంటంటే మనం ఇంకా చూపిస్తామండి, లీడ్స్ తీసుకోవడం, వెళ్ళడం, ఇట్లా మాపుకి వేయటం, మాపుకి వేస్తే మనతో పట్టేస్తాం. అంటే తాడు అనుకోండి, చూసారా, దీనికి కూడా యానిమేషన్ ఉంది. మామూలుగా అయితే ఇలా ఉండదు, జస్ట్ స్ట్రైట్గా ఉంటుంది. తెలుసుగా మైన్క్రాఫ్ట్ యానిమేషన్స్ మీకు. ఎప్పుడైతే తీసుకుందాం మళ్ళీ, ఓ మై గాడ్ ల్యాగ్ అవుతుంది. కొంచెం ఫిక్స్ చేయాలి గైస్, కొంచెం చిన్న షేడర్ వేసుకోండి. మనమైతే కేవ్ వ్యూ చూపిద్దామని ఇక్కడికి వచ్చాం, మన ఇంటి పక్కనే ఉంది. నాకైతే టైం లేదు, అందుకని చెప్పి ఎక్కువ చూపించలేదు. ఇది జస్ట్ కేవ్ వ్యూ అనమాట. కొంచెం ఫాగ్ ఉంటుంది అండ్ కొంచెం బ్రైట్గా ఉంది గైస్. ఇంతకుముందు అయితే ఏం కనపడేది కాదు, ఇప్పుడు కొంచెం కనపడుతుంది, పర్లేదు అనుకోవచ్చు, అలా ఉంది. కాబట్టి ఇప్పుడు చూసారు, ఇది అన్న కనపడింది. షేడర్స్ లేకుండా అయితే అస్సలు ఏం కనపడదు. మీరు ప్రీవియస్ 2 ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే. నేను మైండ్ చేస్తుంది కోల్ గైస్, మీకైతే కనపడుతుంది లేదు, కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుకోండి. ఐరన్ పికాక్స్ అయితే పగిలిపోయింది. నేనైతే పైకి వెళ్ళి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తాను. కేవ్ బయటకి అయితే వచ్చాం, ఇదే గైస్ కేవ్, మన ఇంటి పక్కన ఉంది. ఇక్కడ మన ఇల్లు అయితే ఇది కేవ్. ఇల్లు అంటే ఇల్లు ఏం లేదు, జస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్, చెస్ట్లు ఉన్నాయి. అండ్ ఇదైతే వాళ్ళకైతే వీడియో. మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయటం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.